కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నేను ఒక ఇంటర్వ్యూలో మీరిద్దరు చెప్పడం ఒకటి నేను చూశాను. మాకు 5 పిల్లలు అన్నారు. మీ 2 ఆడపిల్లలు, అలాగే మీకున్న 3 ఆడపిల్లలు. ఎలాగా ఇంత అంటే ఓన్లీ స్టేట్మెంట్ కి అది పరిమితం చేస్తున్నారా, లేదంటే ప్రాక్టికల్ గా కూడా బాధ్యతగా ఉంటున్నారా మీరు? స్టేట్మెంట్ కి పరిమితం చేయడానికి మేమేం చిన్నపిల్లలం కాదు. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. మాకు 2 పిల్లలు, 3 పిల్లలు, 5 పిల్లలు అనుకునేటప్పుడు 5 పిల్లల బాధ్యత కూడా మేము తీసుకుందామని నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ ఒక పాపకు పెళ్ళైంది, ఇంకో పాప పెళ్ళికి రెడీగా ఉంది. ఆమె పెళ్ళికి కావాల్సిన ఏమైతే మేము ఖర్చు పెట్టాల్సిన డౌరీ ఉంటే అవి కూడా రెడీ చేస్తూ, నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, జస్ట్ యూకేజీ, 5th స్టాండర్డ్, 6th స్టాండర్డ్, వాళ్ళకి చదివించుకుంటూ వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతూ వాళ్ళు కూడా చూసుకుంటూ 5 పిల్లల బాధ్యత ఇంతమంది ప్రజల బాధ్యత మేము తీసుకున్నప్పుడు 5 పిల్లల బాధ్యత మేము తీసుకోలేమా? సిల్లీ క్వశ్చన్ అది. ఎవరు అడుగుతుంటే మేము సమాధానం ఇస్తున్నాం. సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. మా ఇంటికి వచ్చే ప్రజల కష్టాల్లోనే మేము ఉన్నప్పుడు మా పిల్లలకి మేము ఎలా వదిలేస్తాం? ప్రజలు మాకు నిత్య సంబంధం. మాకు మా వల్ల బయటకు వచ్చినటువంటి 5 పిల్లలు. 5 పిల్లలు చూడకపోతే మీరు ఎవరిని చూడాలి? కామన్, చిన్న విషయం. అది చూడాలి, తప్పదు. అది మా ధర్మం, మా బాధ్యత. యాజ్ ఏ పేరెంట్స్ గా పిల్లల బాధ్యత అందరికీ పేరెంట్స్ తీసుకోవాలి. వాళ్ళ తలరాతలు మనం కలనే, వాళ్ళు ఏమవుతారో అదేమనే తర్వాత అది దైవాధీనం. కానీ వాళ్ళ బాధ్యత మనం అయితే తీసుకోవాలి. వాళ్ళకి ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో పెట్టాలి. వాళ్ళకి ఎలా కావాలంటే ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ లో ఉంచి వాళ్ళని చూసుకోవాలని మేమైతే నమ్ముతున్నాం, అలాగే చూసుకుంటున్నాం. మాధురి గారు, మీ పిల్లలు 3 కూడా చిన్నవాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వస్తారా మీతో పాటు? ఈ నెక్స్ట్ ఇయర్ అయితే హైదరాబాద్ లోనే పెట్టి ఇక్కడే స్కూల్లో జాయిన్ చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. నా దగ్గర ఉంచి చదివిద్దాం అనుకుంటున్నాను. ప్రెసెంట్ మా మదర్ దగ్గర ఉన్నారు. కొంచెం నేను సెటిల్ అయ్యాక హైదరాబాద్ నచ్చింది నాకు కూడా. సో హైదరాబాద్లోనే వాళ్ళు కూడా చదివిద్దాం అనుకుంటున్నాను. 3 ఆడపిల్లలు, వాళ్ళకి తండ్రి ప్రేమ, ఆయన అందించే భరోసా అనేది చాలా అవసరం. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మంచి తండ్రి, దాన్ని నేను కాదనలేదు. పిల్లలు కూడా అలా యాక్సెప్ట్ చేస్తారా తండ్రి లాగా? ఆయన పిల్లలు వాళ్ళ ఫాదర్ అండర్ లోనే ఉన్నారు. నేను మా హస్బెండ్ మ్యూచువల్ గా కన్సర్న్ తో విడిపోయినా సరే వాళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లల బాధ్యతను తీసుకుంటున్నారు. నా బాధ్యత కూడా యాజ్ ఏ మదర్ గా నేను తీసుకుంటున్నాను. యాజ్ ఏ గార్డియన్ గా, యాజ్ ఏ కేర్ టేకర్ గా, యాజ్ ఏ ఫిలాసఫర్ గా శ్రీనివాస్ గారు కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు. మా పిల్లలకి 3 బాధ్యతలు కూడా ఉన్నాయి. 3 తీసుకుంటున్నాం కేరు. వాళ్ళకి ఏ లోటు ఉండదు. నా వల్ల ఈ భూమి మీదకి వచ్చారు పిల్లలు, వాళ్ళకి ఏ లోటు రానివ్వను. నా కంటికి రెప్పలా కాపాడుకొని చూసుకుంటాను. వారసుని ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అని చెప్పారు. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. అసలు సర్ప్రైజ్ ఏముంది, ముందు నుంచి మేము అనుకుంటున్నాం. దాంట్లో సర్ప్రైజ్ ఏముంది? నేనే మాధురి అంటేనే ఓపెన్ గా చెప్తుంది ఏదైనా. మేము నిజంగానే వారసుడికి అందామనే ఆలోచనలో ఉన్నాము. యాక్చువల్గా ఈ ప్లానింగ్ ముందే ఉండే, కానీ ఈ బిజినెస్ కోసం ఈ ప్లానింగ్ ని ఒక 1 year షిఫ్ట్ చేసాం. ఆఫ్టర్ ఈ 1 year బిజినెస్ తప్పకుండా కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం తేలాలి. కాబట్టి కొంచెం తేలిన తర్వాత అవన్నీ కూడా ఉంటది. ఏముంది, కొడుకు కావాలి అనేది బలమైన కోరిక ఈవిడదే అనిపిస్తా ఉంటది నాకు. లేదు నాకంటే శ్రీనివాస్ గారు ఉన్న క్వాలిటీస్, ఇలాంటి అవసరం ఇంకొక జనరేషన్ కూడా ఉండాలి, ఇతని వారసుడు ఉండాలనే ఆలోచన నాకైతే ఉంది, అతనికి కూడా ఉంది, ఇద్దరికి ఉంది. మరో దువాడు వస్తాడంటే అంతే కదా. అలానే ఆడపిల్ల మగపిల్ల తక్కువ నేను అన్నా. ఏం ఆడపిల్లలు రాజకీయాలు చేయట్లేదా, ఆడపిల్లలు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు, అలానే కాదు. ఊరికే మా ఇద్దరికి అనిపించింది. అంటే 5 ఉన్నారు కదా, వీళ్ళు 5 చూసుకోవడానికి ఇంకో బాబు ఉంటే బాగుంటుంది అంతే. మీ ఇద్దరిది ప్రేమ అనాలా, ఏమంటారు ఈ సంబంధానికి పెట్టే పేరు? అంతకు మించి, ప్రేమకు మించి ఏమైనా పదం ఉంటే పెట్టుకోండి. ఈ మాట నేను ఎందుకు అడిగాను అంటే, సహజంగా మనం టీనేజ్ లోనో లేదంటే ఒక 15 years నుంచి 25 years లోపు ప్రేమలో పడుతూ ఉంటాం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళ, ఇలాంటి పేర్లు ఏవో ఉంటాయి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రిలేషన్స్ ఉంటాయి, వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మాధురి గారు, మీరు ఎప్పుడైనా మీ ఎంగేజ్ లో ప్రేమలో పడ్డారా? ఇలా కావాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఎంగేజ్ లో అంటే ఎప్పుడు డిగ్రీలో ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడో ఒకసారి లవ్ చేశాను. తర్వాత చూసారా, అబ్బా ఎంత ఓపెన్ మైండ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. హీ నోస్ ఎవ్రీథింగ్. ఎప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ 2nd year వరకు నేను శ్రీ చైతన్య చదివాను, గర్ల్స్ క్యాంపసే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బయోటెక్నాలజీ నేను ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయికి లవ్ చేశాను, ఆ అబ్బాయి కూడా లవ్ చేశాడు. ఇంట్లో ఇంటర్ కాస్ట్ వల్ల ఒప్పుకోలేదు. ఆ అబ్బాయి వేరే కమ్యూనిటీ, నేను వేరే కమ్యూనిటీ. ఆ అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. ఫాదర్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నాకు ఈ మ్యారేజ్ చేశారు ఇంట్లో. అప్పట్లోనే బలవంతంగా నాకు పెళ్లి చేశారు. చేసిన తర్వాత కొంచెం అలా డిస్టర్బెన్సెస్ మా ఇద్దరి మధ్యలో, హస్బెండ్ మధ్యలో, మా మధ్యలో ముందు నుంచి ఉంది, అలా పెరిగాయి. వాని వల్ల ఇంకాస్త డిస్టర్బెన్సెస్ పెరిగి తర్వాత లాస్ట్ మా రిజార్ట్ శ్రీనివాస్ గారు అయ్యారు. అంటే చాలా మంది మహిళల్లో ఇలాంటి సంఘర్షణ ఉంటది మాధురి గారు. ఎందుకు మిమ్మల్ని చాలా మంది విమెన్ కావచ్చు, సొసైటీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయలేనివి చాలా మీరు చేసి చూపించారు.
మీరు ఎంత అసలు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మీ లవ్ స్టోరీ గురించి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ నేను ప్రేమలో పడ్డాను ఈయనతో అని చెప్పారు కదా అసలు. అంటే ఉమెన్ సంఘర్షణకి గురై భర్తతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ మొన్న ఎవరో ఒక అమ్మాయిని చూశాను పాపం, డాక్టర్ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందంట పాపం, ఒక వీడియో పెట్టింది, ఎంత బాధ అనిపించింది అంటే ఎందుకు అంత బాధపడాలి, నువ్వు బయటకు వచ్చేసే, నీకు నీ చేతిలో చదువు ఉందిగా, నువ్వు హ్యాపీగా బతకచ్చు కదా, బయటకు వచ్చి అంత ఏడుస్తూ అంత చచ్చిపోతూ నువ్వు అక్కడ ఎందుకు బ్రతకాలి, సొసైటీ కోసం నువ్వెందుకు బాధపడాలి, సొసైటీ నీకేమైనా పెంచుద్దా, నువ్వు చచ్చిపోతే నీకేమైనా వచ్చి ఆపుద్దా, హ్యాపీగా వచ్చి బ్రతుకు. సో మనం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇరుక్కుంటూ మరి ఎంత పాసిబిలిటీ అంటే అంతవరకు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనస్పర్ధలు వస్తే సాల్వ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. కుదరలేదు మనం అక్కడ సస్టైన్ అవ్వలేము, ఇంకా చావే శరణ్యం అయినప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చి మీ బతుకు మీరు బతకండి, అంతేగాని మీ లైఫ్ని ఎవరి కోసం నాశనం చేసుకోకండి. ఇది మీ లైఫ్, దేవుడు మీకు ఇచ్చిన లైఫ్, మీ లైఫ్ అనవసరంగా స్పాయిల్ చేసుకోకండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీకేమైనా ప్రేమ కథలు ఉన్నాయా? 1 2 కాదు, ఒక 100 కథలు ఉంటాయి. గొడవ పెట్టాలి. మరి ఆవిడ అలా చెప్పినందుకు మీరు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే అంత ప్లెయిన్ గా ఉన్నారు, అంత తెల్ల కాగితం అసలు. ఎంతో మంది పరిచయం ఉంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ నేను ప్రేమను చూశాను మాధురి. శ్రీనివాస్ గారు, నేను అతన్ని మొత్తం హిస్టరీ అంతా బయోపిక్ కూడా రాద్దాం అన్నంత నేను రీసెర్చ్ చేశాను. అతను లైఫ్ లో కాలేజ్ డేస్ నుంచి చిన్నప్పటి నుంచి మొత్తం అంతా రీసెర్చ్ చేస్తే శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు తన లైఫ్ లో. ఏంటండి మీకు ఆయన అంటే, అసలు బయోపిక్ రాస్తారంట. యాక్చువల్లీ మూవీ కూడా తీద్దామని చాలా మంది వస్తున్నారు. శ్రీనివాస్ గారి స్టోరీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ మా లవ్ స్టోరీతో కలిపి తీద్దామని చాలా మంది మాకు కన్సల్ట్ అవుతున్నారు. ఈ బిజినెస్ లో పడి కొంచెం గ్యాప్ ఇచ్చాం. మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అతని లైఫ్ లో ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. అతను ఫస్ట్ అండ్ లాస్ట్ నన్నే లవ్ చేసి ఉంటారు. అసలు మాధురి గారు అయితే పెద్ద స్కెచ్ తోనే హైదరాబాద్ తెలంగాణకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒక మంచి డాన్సరు, యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ సినిమాకి ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు, డైరెక్షన్ ఛాన్స్ ఉంది ఆవిడకి, యాక్టింగ్ ఛాన్స్. ఏదైనా మీకు డైరెక్షన్ నాకు రాదు లేదా? శ్రీనివాస్ గారికి ఇంట్రెస్ట్ ఉండేది, మూవీస్ లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, అతనంటే ఒక ఇది దైవ సమానులు నాకు. సో అతను చేసిన పథకాలన్నీ ప్రజలకి తెలియాలనే ఆలోచనతో ఆ పథకాలని ఎలా ప్రవేశపెట్టారు, ఎలా చేశారనే ఆలోచనతో ఒక స్టోరీ చిన్నది రెడీ చేసుకొని శ్రీనివాస్ గారిని లీడ్ రోల్ గా పెట్టి వాలంటీర్ అనే ఒక మూవీకి ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ అయితే తీసాను. ప్రొడ్యూసర్ వరకే చేశాను, డైరెక్షన్ అయితే నాకు రాదు. యాక్టింగ్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్. మీకు సీరియల్స్ లో గానీ, సినిమాల్లో గానీ, వెబ్ సిరీస్ లో గానీ ఛాన్స్ వస్తే చేస్తారా? నాకు ఒక మంచి ఉమెన్ విలన్ రోల్ చేయాలని ఉంది నాకైతే. అంటే రియల్ లైఫ్ లోనేమో మీకు మీరు హీరోయిన్, అంతే, మళ్ళీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి విలన్ రోల్ చేయాలని ఉంది. యాక్చువల్లీ ఈవిడ దేనికి సూట్ అవుతారండి రియల్ లైఫ్ లో మీరు చెప్పండి? మంచి మనసు ఉంది అమ్మాయి, అంతేనా? ప్రేమ, అభిమానం. మీరిద్దరు కూడా సొసైటీ కోసం, పెద్దల కోసం పెళ్లి చేసుకున్నట్టున్నారు, పిల్లల్ని కూడా కన్నారు, కానీ మీ జీవితాల్లో ఏదో వెళుతుంది. ఆ టైం వెళితే ఆ ప్రేమ కరువైంది. ఆ ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు చిగురించి అది గత జన్మ. అంతే, నేను అదే నమ్ముతాను. కర్మ సిద్ధాంతంలో నేను అదే నమ్ముతాను. ఎక్కడో గత జన్మలో ఆగింది, ఆ బ్రేక్ ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. అన్ని లవ్ స్టోరీస్ ఫిక్షన్ నుంచి వస్తాయేమో, మా లవ్ స్టోరీ రియల్. సో ఫిక్షన్ వేరు, రియల్ వేరు, మాది రియల్. ఏం నచ్చుతుంది మీకు ఈ వీడియోలో? ఫెయిర్నెస్, స్పష్టంగా, క్లారిటీగా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నా పట్ల చాలా ప్రేమ చూపెడుతుంది కదా. అసలు ఇంత ప్రేమని భరించడం కష్టం కదా. ఇంత ధైర్యం అయితే నేను పొరపాటున ఒక మాట అంటే ఇమీడియట్ గా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఏమన్నా అంటే అంటే ఒక క్షణం అతను నాతో మాట్లాడకపోయినా నేను ఉండలేను అనమాట. ఒక క్షణం ఆ గ్యాప్ కూడా నేను తీసుకోలేను. ఏంటి శ్రీనివాస్ గారు ఏం చేశారు మీరు అసలు? బాబాయ్ నాకైతే చాలా, అసలు మీరు చాలా లక్కీ అండి. మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా లైఫ్ లో మీరు కొన్ని స్ట్రగుల్స్ పడ్డారు? డబ్బులు పదవులు అవేం అక్కర్లేదు. డబ్బు కావాలంటే నాకు నేను సంపాదించుకోగలను, పదవి కావాలంటే నాకు నేను తెచ్చుకోగలను. నాకు ప్రేమ ఒక్కటే కావాలి, అది శ్రీనివాస్ గారు. ఏజ్ పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఇలా నా కోసం నాకున్న సమస్యలు, నాకున్న సవాళ్ళు, నాకున్న శత్రువులు, నాకున్న రాజకీయ ప్రత్యర్థులు, పరిస్థితులు, ప్రభావాలు, నష్టాలు, లాభాలు, ఇవన్నీ ములిగి తేలి జీవితం. అది ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా, అండదండగా ఉండవలసిన అవసరం తనకే ఉంది. ఇది ప్రేమ కాకపోతే, గత జన్మ సుకృతం కాకపోతే ఎందుకుంటుంది? నాది త్యాగం కాదు, తనదే త్యాగం.
నిజంగా నా కోసం నిలబడి ఇన్ని చేస్తున్నప్పుడు ఏ మనిషి అయినా ఇంకెంతకన్నా ఏం కోరుకుంటాం? జీవితంలో పుట్టినాక ప్రేమనే కదా కోరుకుంటాం. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు, ఆఖరికి ఇలా ప్రేమ, ఒక ఆడమగకి మధ్య ఉండేటువంటి ప్రేమ. ఈ ప్రేమతత్వం మనల్ని ఇలా మార్చుతుంది. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.